హాయ్ హలో నమస్కారం. ఎనీ గెసెస్ ఈరోజు ఎటు వెళ్తున్నామో? సో నువ్వు ఒక తెలుగు అమ్మాయి అయితే వన్ మ్యాండేటరీ స్టాప్ ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్ ఇస్ చిల్కూర్ బాలాజీ టెంపుల్. అయితే మరి 2 hours స్పెండ్ చేసి ఇంత మంచిగా రెడీ అయ్యి వచ్చాక ఎంత లేట్ అవుతున్నా కూడా ఇంట్లో ఒక ఫోటోషూట్ బయలుదేరే ముందనేది ఈక్వల్లీ మ్యాండేటరీ కదా. సో దాట్స్ వాట్ వీ హ్యావ్ డన్. చిల్కూర్ బాలాజీ టెంపుల్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ డివోషన్, ఇట్స్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ నాస్టాల్జియా. టెంపుల్కి వచ్చిన ప్రతిసారి ఇట్స్ అ 1 full day ట్రిప్. మెయిన్ రోడ్ నుంచి పక్కకి దిగి ఛత్రపతి శివాజీ పక్కనున్న కమాన్ రోడ్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇట్ డజంట్ ఫీల్ లైక్ వీఆర్ ఇన్ హైదరాబాద్ ఎనీమోర్. ఆ తర్వాత రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉన్న తోటలు చూసుకుంటూ రావడం, రోడ్డు పక్కన అమ్ముతున్న మామిడికాయ జామకాయ ముక్కలు పేపర్లో కట్టి ఉప్పు కారం వేసిస్తే అది తీసుకుంటాను అని చెప్పినప్పుడు అమ్మేమో ఇప్పుడేంటి మామిడికాయలు తినేది, దర్శనం తర్వాత ఏం తిన్నా అని చెప్పడం. లైన్గా ఉన్న షాప్స్లో బొమ్మలు చూసుకుంటూ ముందుకెళ్ళి కొబ్బరికాయ పూలు తీసుకొని చెప్పులు వదిలేసి గుడి లోపలికి ఎంటర్ అయ్యి పేపర్ స్లిప్ తీసుకొని జేబులోంచి పెన్ను తీసి దాని క్యాప్ వెనక్కి పెట్టి 108 ప్రదక్షిణాలు స్టార్ట్ చేసి 108 కంప్లీట్ అయిన తర్వాత ఒక 1-2 hours అప్పుడు దర్శనం చేసుకొని కాసేపు అక్కడ పక్కన ఉన్న గట్టు మీద కూర్చొని ప్రసాదం తీసుకొని ఆ డోర్లోంచి బయటకు వచ్చేస్తే అక్కడున్న చెట్టు కింద కూర్చొని మమ్మీ డాడీ ఏమో అక్కడ బుక్స్ పెట్టుకొని అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజ రూమ్లో కావాల్సిన బుక్స్ ఐటమ్స్ అవన్నీ కొనుక్కుంటూ ఉంటే మనం చిన్నపిల్లలం కూర్చొని ప్రసాదం తినడం అనేది మన శివాలయం ఎదురుకుండా మన చైల్డ్హుడ్ మెమరీ. అంతేనా? కరెక్టేనా? భారీ లేట్ అయ్యారా మరి? ఇప్పుడు నేను 4 years తర్వాత గుడికి వచ్చినప్పుడు నేను చూసిన మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎంట్రన్స్ చేంజ్ చేసేసారండి. అక్కడ స్టార్టింగ్లో ఉన్న ఎంట్రన్స్ అంతా లైన్స్ ఉన్న దగ్గర నుంచి తీసేసి ఇటు వెనకాల వైపు పెట్టేశారు. నేను ఎప్పుడు ఆ ఎంట్రన్స్లో ఏం చేయలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. ధ్వజస్తంభం ఎదురుకుండా ఉన్న డోర్లో నుంచి లోపలికి వెళ్ళడం అనేది ఇప్పుడు ఎంట్రన్స్ చేశారు. ఆ తర్వాత ఇంకో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ప్రదక్షిణాలు అనేవి అంత కామన్గా అలౌ చేయట్లేదు, ఏదో ఒక్క రోజు అలా అలౌ చేస్తున్నారు. ప్రదక్షిణాలు గుడి లోపల అలౌ చేయట్లేదు, ఇప్పటికీ మీరు స్లిప్ తీసుకొని గుడి బయట చేసుకోవచ్చు. సో అయితే బయట చేసిన ప్రదక్షిణాలు వచ్చేసి వాటిని మహాప్రదక్షిణాలు అంటున్నారు. సో 1 మహాప్రదక్షిణ ఈజ్ ఈక్వల్ టు 11 ప్రదక్షిణాస్ ఇన్సైడ్ ద టెంపుల్. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. హోప్ ఇట్ వాజ్ హెల్ప్ఫుల్. బాయ్.